ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని యొక్క సహాయం కొరకు ఎంతో మంది వేచి చూస్తూ ఉన్నారు. ఉదయాన్నే లేచి దైవసన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తమ దేవుని గురించి వారు ఎరిగి ఉన్నారు కాబట్టి ప్రతి దాని విషయంలో సహాయం కొరకు వారు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన ఎరగినటువంటి వారు ఆయన శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ప్రభావం ఎట్టుతో తెలియనటువంటి వారు అందరూ మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆయన నిజంగా ఎరిగినటువంటి వారైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. దానివల్ల గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడగలుగుతూ ఉన్నారు. దేవుని సహాయం ఈ దినాన కావాలి. కీర్తన గ్రంథము 108 12 మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. కనుక ఎంతోమంది వేడుకుంటూ ఉన్నారు, దేవా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయనను వెతకాలి. మనుషుల సహాయం అయితే వ్యర్థము. శత్రువులను జయించడానికి నీకు సహాయం కావాలంటే దేవుడే సహాయం చేయాలి. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వేం ఆలోచన చేస్తూ ఉన్నావు? నీ యొక్క సమస్యల గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి దానికి పరిష్కారం దొరుకుతుందని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. కనుక ఏదైనా నువ్వు ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగరనియు, ప్రతి నాలుగు నా తోడిని ప్రమాణం చేయననియు, నేను నా పేరిట ప్రమాణం చేస్తున్న నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానరదు. కనుక ఈ దినాన్ని నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు గ్రహించుకోగలగాలి. దైవసన్నిధి ఎట్టి రీతిగా ఉందో, ప్రతి మోకాలు వంగడం, ప్రతి నాలుగు ఆయన తోడిని ప్రమాణం చేయడం, నీతిగలటువంటి ఆయనకు మాట బయలుదేరుతున్నప్పుడు దాన్ని గ్రహించుకోవడం అనేది నీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయమైంది. ఆయన ఎన్నో మార్లు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. జాగ్రత్త పడి నీ పాదాలు చెప్పులు తొడుక్కోమన్నారు. నీ గొంతుకి దప్పి కొనుక్కున్నట్లు జాగ్రత్త పడమని అతను చెప్పినప్పటికీ కూడా అనేక మంది వినడం లేదు. అన్యులను మోహించి వారు వెంబడి పోతానని ప్రకటించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ దినాన ఏ శరీరీ దేవుని ఎదుట అస్యంపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచే లోకంలో నుండి వెరువారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచే లోకంలో బలహీనైన వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇంకా అనేక రకాలుగా దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మనుషులు బట్టి నేడమంటే వారి తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేర్చుకునో వారికి తెలియదు. కీర్తన గ్రంథము 39:6 కనుక ఆయన విసర్జింపకుండా, ఆయన విసర్జించి ప్రయోజనం లేని పనికిమాలిన వారుగా ఉండకుండా సర్వశక్తిమంతులైనటువంటి జీవం కలిగిన దేవుని ఎరగడం ద్వారా బలపరచబడాలి. ఎందుకంటే బద్యనుల కుటుంబం నిస్సత్తు అయిపోతుంది. లంచగొండ్ల గుడారంలో అగ్ని కాల్చివేస్తూ ఉంది. ఈరోజు ఎన్నో పాటలు పడుతూ ఉన్నారు, ఎంతగానో పరిగెడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే హృదయశుద్ధిని ప్రేమిస్తారో, దయగల మాటలు పలుకుతారో, అలా పలికేటువంటి రాజు స్నేహితుడైపోతూ ఉంటారు. కాబట్టి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులు పిలువబడలేదు, కానీ దేవుని కృపచేత మాత్రమే. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:26 కనుక నువ్వు దేని కొరకు కనిపెడుతూ ఉన్నావు? నువ్వు దేని నమ్ముకుని ఉన్నావు? మనం ఆయన దేవుడి నీతి ఎగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం ఆయన పాపంగా చేశాడు. కాబట్టి ఉదయకాలను ఆలోచించు. దేవుని వల్ల నువ్వు సూర్యకార్యం జరిగిస్తావు. నీ శత్రువులందరినీ అణగదొక్కువాడు ఆయన నువ్వు తెలుసుకోగలగాలి. దేవుని అంతే నీ బలం ఉంది. ఆ బలాన్ని బట్టి నువ్వు అతిశయించు. ఆ బలాన్ని బట్టి దేవుని స్తుతించు. ఇంకా ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆయనకి లోబడి జీవించడానికి నిన్ను సమర్పించుకో. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి, మనుషుల సహాయం కంటే నీ సహాయమే బలమైనదని నిన్ను ఎరిగినటువంటి వారందరూ సాక్ష్యం ఇస్తుండగా దాంట్లో వారు స్థిరలై ఉన్నట్లుగా కృప దయచేసి నీ మహిమతో నీ ప్రేరేపించమని, ప్రతివిధమైన కీడులో తప్పించమని, నీ సహాయకరమైన సన్నిధి ప్రభువా ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి గేడుకకు నామతాను. ఆమేన్.